కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం చదువుతారా? వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. చాలు. ఈ వచనంలో 4 భాగాలు ఉన్నాయి కదా. మొదటిది ఏంటిది? అపోస్తలుల బోధ, 2వది సహవాసం, 3వది రొట్టె విరుచుట, 4వది ప్రార్థన. ఈ 4 పనులు చేస్తుంది ఎవరు చెప్పాలి? 4 నెలల నుంచి వింటున్నాం అనేది. 1వ అధ్యాయం అయిపోయి 2వ అధ్యాయం. ఆదిమ సంఘం. వెరీ గుడ్. ఆదిమ సంఘం అంటే వారు చేర్చబడ్డారు సంఘములో కదా. చేర్చబడ్డారంటే ఏ విధానంలో వచ్చారంటే మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది పరిశుద్ధాత్మని వరాన్ని కూడా పొందుకొని సంఘంలో చేర్చబడ్డారు. ఇప్పుడు వారు ధన్యులైపోయారు. ఎలాంటి బోధ వలన అంటే నొప్పించే బోధ వలన కదా. వాళ్ళు పొడవబడ్డారు, నరకబడ్డారు, నొచ్చుకున్నారు, బాధపడ్డారు. మేము ఏం చేయాలి? నిజంగా మేము ఇంత తప్పు చేశామా? యేసు మా కొరకు వస్తే ఆయన మేము తృణీకరించామా? ఆయన సిలువ వేసి చంపామా? మేము ఇంత దేవునికి విరోధంగా మేము ఉన్నామా అని చెప్పి వాళ్ళు నిజంగా వారి యొక్క తప్పులు తెలుసుకుని పశ్చాత్తాపడ్డారా లేదా? అలిగిపోయారా? ముఖం మార్చుకున్నారా? సనుక్కున్నారా లోపల? లేదు. నిజంగా వాక్యము, సత్యవాక్యము సరిగ్గా విభజించబడుతున్నప్పుడు కొన్నిసార్లు మనకి ఇంతకుముందు చెప్పాను అర్థంలో ఉన్నట్టే మన పరిస్థితి. వాక్యం అర్థం లాంటి ఉన్నది ఉన్నట్టు చూపించినప్పుడు మనం రియలైజ్ కావాలి. అంటే మనం ఖచ్చితంగా పశ్చాత్తాపడాలి, దేవుని తట్టు మనం తిరగాలి. అప్పుడు ఆశీర్వదించబడతాం. ఆమె దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. చేర్చబడిన ఈ సంఘము ఎడతెగక ఎందులో ఉన్నారు? ఓకే, వాళ్ళు బాప్తిజం. ఆదిమ సంఘం కంటే ముందు 120 మంది ఎడతెగక కూడా ఉన్నారు. ఎక్కడో మేడగదిలో ఏం చేశారు? అది గుర్తు పెట్టుకోండి. ఈ 3000 మంది రాక మునుపు 120 మంది కూడా అదే పని చేశారు కదా. ఎడతెగక ఉన్నవాళ్ళు తర్వాత 3000 మంది చేర్చబడిన విశ్వాసులు కూడా, బాప్తిసం పొందిన వారు కూడా ఎడతెగక ఉన్నారు. వేటిలో ఉన్నారు? ఎడతెగక. హల్లెలూయా. ఎడతెగక ఉన్నారు మన ముందున్న సంఘం. బాప్తిసం పొందారా? మనందరం ఇక్కడ బాప్తిసం పొందిన వాళ్ళమే. పరిశుద్ధాత్మతో నింపబడ్డారా? దేవుని యొద్దకు వచ్చిన మనము, బాప్తిసం పొందిన మనము, పరిశుద్ధాత్మ నింపబడిన మనము ప్రభువులో పాల్గొంటున్నాం. అయితే ఇది ఎడతెగక జరుగుతుందా? ఎవరిని మోడల్ తీసుకోవాలంటే ఆదిమ సంఘాన్ని మనం మాదిరిగా తీసుకోవాలి. ఇప్పుడు మన ముందున్న భక్తుల జీవితాలు పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, బర్తొలొమై, తోమా, యూదా, యాకోబు, సీమోను, ఇంకొక యాకోబు, ఇంకో యూదా కూడా ఉన్నారు. మరి వీళ్ళందరూ జీవితాలు యేసు తల్లి అయిన మరి కొందరు స్త్రీలను, మరి యేసు ప్రభు ఏర్పరచుకున్న వారిలో కొంతమంది ఆయన వెంబడించిన శిష్యులు, ఆ తర్వాత రక్షించబడిన 3000 మంది ఈ విశ్వాసులు, వీరందరినీ మనం చూడాలి. వారి జీవిత విధాన్ని చూడాలి. ఒకసారి అనిపిస్తుంది మనం చర్చికి ఎందుకు వస్తున్నామో, ఏం చేస్తున్నామో, ఏం వింటున్నామో అర్థం కాదు. ఒక మాట చెప్పనా, ఈ టేబుల్, ఈ చైరు, ఈ కుర్చీలు ఇవన్నీ కూడా ఉంటున్నాయి చర్చిలో. ఎప్పటి నుంచి ఉంటున్నాయి? ఎప్పటి నుంచో ఉంటున్నాయి. మనం ఉంటున్నాం. తేడా చెప్పండి. బల్లాల కుర్చీలకి మనకి తేడా చెప్పండి. ఒక మాట చెప్పండి అమ్మా. మనకి ప్రాణం ఉంది, వీటికి లేదు. ఓకే, వెరీ గుడ్, మంచి చెప్పి. ఇంకా కుర్చీలకు, టేబుల్లకు మనకి తేడా ఏం చెప్పరా? అది అర్థం కదా, లేకపోతే అర్థం కాని భాష అది. సహోదరు చెప్పింది, వాడికి ప్రాణం ఉంది, మనకి ప్రాణం ఉంది, వాడికి లేదని. ఇంకా సరే, సమయం ఎక్కువ, జాగ్రత్త గమనించండి. వాటికి మనకి నిజంగా ప్రాణం, మనకి ప్రాణం ఉంది, చలనం ఉంది, జీవం ఉంది, వాటికి లేదు. తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఇక్కడ ఉంటుంది, తీసుకెళ్ళి అక్కడ పెడితే అక్కడే ఉంటుంది. కానీ ప్రాణము లేని వస్తువే దేవుని మందిరంలో, సేవలో ఉపయోగపడుతుంది. ప్రాణమున్న మనము ఎక్కడ ఉపయోగపడుతుందో చెప్పండి.
కుర్చీలు బల్లాలు ఉపయోగపడుతున్నాయి దేవుని సేవలో. మనం ఎక్కడ సేవ చేస్తున్నాం చెప్పండి, ఎక్కడ ఉపయోగపడుతుంది? దేవుని మహిమ కొరకు ఎక్కడ వాడబడుతున్నామో? చర్చిలో, మందిరంలోనా, ఇంట్లోనా, లేకపోతే అన్ని కుటుంబాల్లోనా, సమాజంలోనా? ఎక్కడ నీ సేవ, దేవుని కొరకు సేవ జరుగుతుంది? ఎప్పుడైనా ఆలోచించారా? మనకంటే ఇవే బెటర్ అనిపిస్తుంది, అవునా కదా? ఎంతమంది వచ్చినా కూర్చోడానికి అవి ఉపయోగపడుతుంది. టేబుల్ ఉపయోగపడుతుంది, ప్రాణం లేదు, వస్తువు. అందుకని గమనించండి, ఆదిమ సంఘాన్ని మనం మాదిరి తీసుకుంటున్నప్పుడు వాళ్ళు ఎలా జీవించారో మనము విని ఆహా ఓహో అనడానికి కాదు, అలా మనం జీవించాలి, అలా మనం బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. ఎడతెగకున్నారు అపొస్తలుల బోధలో. పోయిన వారం ఆ విషయాలు ధ్యానించాం, అది చాలా పెద్ద సబ్జెక్ట్, కానీ కొన్ని అవుట్లైన్స్ నేను చెప్పాను అంతే. అపొస్తలుల బోధ, అబద్ధికుల బోధ అనే 2 వర్షన్లో నేను చెప్పాను. అపొస్తలులు ఏం బోధించారు, ఇప్పుడు ఉన్నటువంటి బోధకులు ఏం బోధిస్తున్నారు. పేతురు కానీ, అపొస్తలులు పౌలు కానీ వారు ఏం బోధించారు? మారు మనసు పొందండి అని బోధించారు, పాప క్షమాపణ గురించి బోధించారు, యేసే రక్షకుడు అని బోధించారు. చాలా రిఫరెన్స్ చూపించాను. అపొస్తల కార్యం 17వ అధ్యాయంలో 30 వచనం, అపొస్తల కార్యం 20వ అధ్యాయం 20వ వచనంలో ప్రతి దినము మారు మనసు పొందుడని ఇంటింట బోధించారు వాళ్ళు. యేసును ప్రకటించారు. ఈరోజు యేసును, ఆయన వాక్యాన్ని పక్కన పెట్టి ఈరోజు ఏం బోధలు జరుగుతున్నాయి? 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు చెప్పాను. ఏం బోధ జరుగుతుంది? మనుషులకు ఇంపైన బోధలు జరుగుతున్నాయి, మనుషుల్ని మభ్యపెట్టే బోధలు జరుగుతున్నాయి, మనుషుల్ని సంతోషపెట్టే బోధలు జరుగుతున్నాయి. యేసుక్రీస్తు బోధించిన బోధ లేదు. నీ ఒంట్లోది, నీ ఇంట్లోది చెప్తా ఉంటున్నారు. వీళ్ళు దేవుని పంపిన సేవకులా, లేకపోతే దయ్యం ద్వారా వాడబడుతున్న సేవకులు? దేవుడు ఏం చెప్పాడు? వాక్యం నీలోనికి వెళ్తే నీ ఒంట్లో, ఇంట్లో ఉన్నది అన్నది అంతమవుతుంది. ముందు వాక్యం నువ్వు అంగీకరించాలి. వాక్యం వెళ్ళట్లే విశ్వాస హృదయంలోనికి, కల్పన కథలు వెళ్తున్నాయి. మనుషులు సంతోషపెట్టే బోధలు వెళ్తున్నాయి, అవునా? వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు చెప్తే ఆ బోధ నచ్చదు. నేను చెప్పానా, బైబిల్ చెప్తున్నాను. ఒకసారి చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక. వినాలి. దురద చెవులు గలవారు వాక్యం వినరని వాక్యమే చెప్తుంది, నేను కాదు. తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి ఒకరు. ఆత్మ ఏం చెప్తున్నాడు తేటగా? పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడు? కడవరి దినాలంటే ఇవే. కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపుచ్చు ఆత్మ వలన దయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచి. ఏ బోధ యందు లక్ష్యం ఉంచుతారు? సత్య బోధ యందు లక్ష్యం ఉంచారు. షార్ప్గా ఉంటుంది. పరిశుద్ధాత్ముడు మాట్లాడే ప్రతి మాట, సత్యవాక్యము చాలా షార్ప్గా ఉంటుంది. వాడి అయిన 2 అంచులు గల ఖడ్గం దేవుని వాక్యం. కాబట్టి 2 వైపులు పనిచేస్తుంది. ఆదరణ ఒకవైపు, హెచ్చరిక ఒకవైపు. ఆదరణ ఉంటుంది, 2 వైపు హెచ్చరిక ఉంటుంది. దీవెన ఉంటుంది, ఒకవైపు గద్దింపు ఉంటుంది. ఇది సత్యబోధ. ఇక గద్దింపే లేదు. వ్యభిచారములు ఉన్నా, పాపములు ఉన్నా, ఎలాంటి భయంకరమైన దుర్మార్గతలో ఉన్నా, బిడ్డ దేవుడు నేను దీవించబోతున్నాడు, దేవుడిని కార్యం చేయబోతున్నాడు, నీ జీవితంలో ఇది జరగబోతుంది, నీ జీవితంలో అది జరగబోతున్నావు, ఇది చేయబోతున్నావు, అది చేయబోతున్నావు. దేవుడు కానీ, యేసు కానీ, అపొస్తలులు కానీ ఎప్పుడు ఎక్కడ ఈ బోధ చేయలేదు, బైబిల్ లేదు. అయితే కడవరి దినములు ఉంటుందని చెప్తున్నాడు, ఆత్మ తేటగా చెప్తున్నాడు. 2 తిమోతి 4 అయిపోయిన సబ్జెక్ట్ కాబట్టి నేను ఎక్కువ చెప్పట్లేదు. ఎడతెగక అపొస్తల బోధలో ఉండాలంటే ఖచ్చితంగా అబద్ధ బోధ మనకు తెలిసి ఉండాలి. 4వ అధ్యాయం 2 తిమోతి 4వ అధ్యాయము 3-4 వచనాలు. వచ్చే ఉంది, ఆల్రెడీ వచ్చే ఉంది. ఏం జరుగుతుందంటే ఇంకా అంత్య దినంలో అంటే తిమోతికి చెప్తున్నాడు, తిమోతి జాగ్రత్త గమనించు, జనులు హితబోధను సహించరు. హితబోధ అంటే ఫుట్ నోట్లు ఏముంది తల్లి, కింద చదువు. ఆరోగ్యకరమైన బోధ అని ఉంటుంది. హితబోధ అన్న కాడ 6 నెంబర్ కింద ఆరోగ్యకరమైన బోధ.
ఆరోగ్యకరమైన బోధ ఏంటి? ఇప్పుడు జబ్బు వస్తే ట్రీట్మెంట్ చేయాలి కదా, ఇంజక్షన్ వేయాలిగా, నొప్పి ఉంటుందిగా, మరి అప్పుడే ఆరోగ్యంగా ఉండేది. ట్యాబ్లెట్ వద్దు, ఇంజక్షన్ వద్దు, ట్రీట్మెంట్ వద్దు అంటే, నొప్పి వద్దు, బాధ వద్దు అంటే ఆరోగ్యంగా ఉంటారా? మరి ఆరోగ్యకరమైన బోధ ఏంటి? బాధను తీసివేసేదే, వ్యాధిని తీసివేసేదే, పాపం అనే రోగమును తీసివేసే బోధ ఆరోగ్యకరమైన బోధ. పాపమును అలాగే కప్పిపుచ్చి పైన మంచిగా మనుషులు సంతోష పెట్టేటట్టు, జోలపాట పడేటట్టు చేసే బోధలన్నీ మనుషుల్ని పాపంలో కూరుకునేటట్టు చేస్తారు. ఇంకా రియలైజ్ కారు. బోధించినోడు విన్నోడు అందరు నరకంలో పడతారు. తిమోతికి చెప్తున్నాడు, తిమోతి, జనులు ఆరోగ్యకరమైన బోధను సహించరు, అస్సలు సహించరు. వెళ్ళిపోతారు, అవసరమైతే చర్చి ఖాళీ చేస్తారు, ఆ పాస్టర్ని విడిచిపెడతారు, ఆ బోధను విడిచిపెడతారు, ఆ సంఘాన్ని మానేస్తారు. 100% ఇది జరుగుతుంది, జరగబోతుంది. అంత్య దినాల్లో విపరీతంగా జరుగుతుంది. సత్యవాక్యం బోధించే కాడ జనాలే ఉండరు. మీరు గుర్తుంచుకోండి. జనాల గుంపులుగా ఎక్కడ ఉంటారు తెలుసా? డిమార్ట్లు వచ్చినాక కిరాణా షాపులు ఖాళీ అవుతున్నాయి తెలుసా? అసలు పెద్ద మోసమే డిమార్ట్. ఆ సంగతి తెలియదు. 100% ఆడ ఎంత అయితే అంత ఫిక్స్డ్ కట్టి వచ్చేస్తారు. కిరాణం కాడనే కోసుకుతా ఉంటాం. అయితే మోసపోయేది చిన్నోళ్ళు కాదు, పోయే ప్రజలే మోసపోతారు. ఇక్కడ నాకు సరిగ్గా లేదని చెప్పి ఇంకో చర్చికి పోతే అక్కడ కూడా అదే పరిస్థితి వస్తుంది. కాకపోతే వారికి అనుకూలమైన బోధకులు ఉంటారు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ప్రజలు దురద చెవులు గలవారై, చెవులలో ఫినిషింగ్ పెడతారు, వేళ్ళు పెడతారు, ఇక దిక్కులు చూస్తారు, వాక్యం వినరు. ఇది నిజంగా పరిశుద్ధాత్మడు చెప్తున్న మాట, జాగ్రత్తగా గమనించి. ఒకవేళ మీలో ఎవరికైనా ఈ బలహీనత ఉంటే సరి చేసుకోండి. సహించరు, సత్యవాక్యాన్ని సహించరు, హితబోధన సహించరు. రెండవది దురద చెవులు ఉంటాయి. ఎందుకంటే వాక్యం ఎలా ఉంటుందంటే, అది నేరుగా మనం వింటే చాలు, చేర్చుకుంటే చాలు, మన హృదయంలో పోయి పనిచేస్తుంది. ఎటువంటి స్కానింగ్ కంటే పవర్ఫుల్ అనమాట. ఈ భూమి మీద వాక్యానికి మించిన స్కానింగ్ లేదు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో ఆ విషయాలు ఉంటాయి. చాలా లోతుగా ప్రాణాత్మ దేహంలో ఎముకల మూలుగలో విభజించినంత మట్టుకు దూరుచు మొత్తం బయట పెడుతుంది అనమాట వాక్యం. కాబట్టి సహించరు, జాగ్రత్త. ఆ బోధ వారికి ఇష్టం ఉండదు కనుక దురద చెవులు గలవారై ఉండి, ఇక స్వకీయ దురాశలకు అనుకూలమైనటువంటి పాస్టర్స్ని, దేవ సేవకులను పోగు చేసుకుంటారు. వారికి అనుకూలమైన బోధకులను ఏర్పరచుకుంటారు. అది పోయిన వారం చెప్పాను. టీవీలో ప్రసంగాల గురించి కూడా చెప్పాను. ఇప్పుడు టీవీలో ఉన్న వాళ్ళు మనకు తెలియదు, మనం ఏంటో వాళ్ళకి తెలియదు. నేను టీవీలో వాక్యం అంటే అనుకుంటాం, ఇంట్లో ప్రార్థన చేసుకుంటాను, కూర్చుంటాను. 4 రోజులు బాగానే ఉంటుంది, కానీ తర్వాత నీ జీవితము ఆ వ్యక్తి జీవితం నీకేమో అంతుపట్టదు. టీవీలో ఉన్న వాళ్ళకి నీ జీవితం ఏందో తెలియదు. కాబట్టి ఏ బోధ వచ్చినా ఆ బోధ నమ్మేస్తావు, కళ్ళు మూసుకుంటావు, ప్రార్థన చేసినప్పుడు ఆమెనంటావు, అయిపోతుంది. గురి గమ్యం లేకుండా అయిపోతుంది జీవితం. అలాంటి బోధలు మానేయండి. ఇంకా అవకాశం దొరికితే అనుకూలమైన సేవకుల్ని ఏర్పరచుకుంటారు. అంత్య దినాల్లో జరుగుతుంది పెద్ద మోసం. కానీ మనం ఏంటంటే ముందు జాగ్రత్త. అలాంటి బోధలు వచ్చినా, అలాంటి బోధకులు వచ్చినా, అలాంటి సేవకులు వచ్చినా, దేవుడు మనకు ఒక దర్శనము, ఒక సంఘము, ఒక సేవకుడు, మనకు ఒక విధానం, ఒక ఆత్మీయ క్రమం, ఒక సంఘ క్రమము, సంఘంలో మనం సంఘ సభ్యులం, సంఘంలో బిడ్డలం. మనకు దేవుడు ఏదైతే ఇచ్చాడో అది బాధ్యత నమ్మకంగా చేస్తారు. ఎందుకంటే ఆ సంఘ కాపరి, ఆ సంఘంలో నమ్మకంగా ఉన్న బిడ్డల గురించి రేపు దేవునికి లెక్క చెప్పాలి. ఇంకెక్కడికి తిరగాల్సిన అవసరం లేదు. మాకు అది జరగట్లేదు, ఇది జరగట్లేదు, అది దొరకట్లేదు, ఇది దొరకట్లేదు, ఇక్కడ ఏదో లేదు, అక్కడ ఏదో ఉంది అనుకుంటే భ్రమ. అది అక్కడ కూడా ఏముండదు, అక్కడ మోసం జరుగుతుంది. బైబిల్ అంతా చూస్తే మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి దైవ సేవకుల ద్వారా ఆశీర్వదించబడి దేవుని నుంచి మేలు పొందిన వాళ్ళు ఉన్నారు. మీరు బైబిల్లో చూడండి. ఉదాహరణకి హన్నా ఉంది, గొప్ప ప్రవక్త సమయల్ని కన్నది. ఆమె ఎక్కడికి వెళ్ళి సమయల్ని కన్నది? ఎక్కడ ప్రార్థన చేసింది? దేవుని సన్నిధికి వెళ్ళింది. ఎంత గొప్ప ప్రార్థన పురాలు! అంత ప్రార్థన పురాలు ఎవరు లేరు. మనమంతా కూడా వాళ్ళతో పోల్చుకుంటే 1% కూడా జీరో. 99% కాదు, 1% కూడా లేదు. అంత స్థాయికి మనం ఎదగాలి. వాళ్ళే దైవజనుని దగ్గర లోబడి ఉండి దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఈరోజు
ఒక గొప్ప ప్రవక్త, ఆయన్ని మించిన ప్రవక్త బైబిల్లో లేరు. మామూలు ఆయన కాదు, సమూయేలు ప్రవక్తకు జన్మనిచ్చింది. మరి అలాంటి తల్లులు, అలాంటి భక్తిపరులైనటువంటి జీవితం జీవించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవుడు కార్యం చేసేది నువ్వు వెళ్తున్న వ్యక్తులను బట్టి కాదు, నీ జీవితాన్ని బట్టి కార్యం చేస్తాడు. ప్రార్థన పరుడు ఎక్కడున్నా దేవుడు అక్కడికి వస్తాడు. దేవుణ్ణి ఎప్పుడు దేవునితో గోజాడే వ్యక్తి ఎక్కడున్నా దేవుడు అక్కడికి దిగి వస్తాడు. మనం ఊర్లు ఎత్తుకడం తిరగడం కాదు, మనము నచ్చిన సేవకులను ఏర్పరచుకోవడం గానే కాదు. దయచేసి అంత్య దినాల్లో ఇది బాగా జరుగుతూ ఉంటుంది, మోసం. కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా ఎడతెగక అపోస్తల బోధలో ఆదిమ సంఘం ఉన్నారు. పిచ్చి పిచ్చికి తిరగలే. అప్పటికి అబద్ధ ప్రవక్తలు, అబద్ధ అపోస్తలు ఎంతోమంది అప్పటికే ఉన్నారు. సంఘము కట్టబడి నాటికి పేతురు 3000 మందికి బాప్తిసం ఇచ్చే రోజుకే, పౌలు కాలం నాటికే ఫుల్గా వచ్చేసారు. యూదా మతం నుంచి, యూదా జాతిలో నుంచి దొంగ అపోస్తలు, అబద్ధ బోధకులు, సాతాను ఏజెంట్లు, సాతాను సేవకులు, పిలుపు లేకున్నా, అభిషేకం లేకున్నా, దేవుడు పిలవకపోయినా మేము సేవకులమని సత్య సంఖ్యకి వేసుకోగానే పాస్టర్ అవుతాడా? పెద్ద చర్చి కట్టగానే పాస్టర్ అవుతాడా? జనాన్ని పోగేసిన వాడు పెద్ద సేవకుడు అవుతాడా? కానే కాదు. ప్రజలు ఏం చూస్తున్నారంటే పెద్ద బిల్డింగ్ ఉందా, పెద్ద చర్చ్ ఉందా, అక్కడ ఎక్కువ మంది ఉన్నారా, అదే చూస్తున్నారు. మోసం అది. ఎక్కువ మంది తక్కువ మంది ఏముండరు. దేవుడు ఉదాహరణ చెప్తున్నాను. ఒక సేవకుడు ఉన్నాడు, ఆయనకి 1000 మందిని దేవుడు అప్పగించాడు. ఇంకొక చిన్న సేవకుడు ఉన్నాడు, ఆయనకి 10 మందిని అప్పగించాడు. జీవిత కాలంలో 10 మందినే నువ్వు నమ్మకంగా కాయబిడ్డ అని దేవుడు ఒక పాస్టర్ గారు, ఒక సేవకునికి 10 మందిని ఆత్మలు ఇచ్చాడు. ఒకరికి 1000 మందిని ఇచ్చాడు. 1000 మందిని గురించి లెక్క ఆయన చెప్పాలి, 10 మందిని గురించి లెక్క ఆయన చెప్పాలి. చిన్న సేవకుడు, పెద్ద సేవకుడు అని మనుషులు పెట్టారు. ఇదొక రోగం, మాయ రోగం. చిన్న సేవకుడు, పెద్ద సేవకుడు లేదు. దేవుని దృష్టిలో సేవకుడు సేవకుడే, పిలువబడినవాడు. 10 మందిని కాపాడినా, 1000 మందిని కాపాడినా ఇద్దరు సమాన బహుమతి తీసుకుంటారు. ఎందుకు? ఈయనకి 10 మందికే లెక్క ఇచ్చాడు దేవుడు. 10 మందిని ఇచ్చాడు, 10 మంది విషయంలోనే బాధ్యత తీసుకోవాలి. ఆయనకి 1000 మందిని ఇచ్చాడు, 1000 మంది విషయంలో ఆయన లెక్క చెప్పాలి. రేపు ఇద్దరికి సమాన బహుమతి వస్తుంది, తేడా ఏముండదు. అందుకనే మత్తయి సువార్తలో కొన్ని ఉపమానాలు కూడా యేసు ప్రభువు చెప్పాడు. ఒకడు ఉదయం వచ్చినా, మధ్యాహ్నం ఒకడు వచ్చాడు పనికి, యజమాని కూలికి పిలిస్తే సాయంత్రం ఒకడు వచ్చాడు. పని దిగే టైం వెళ్ళిపోయడానికి 6 గంటలకు కూడా ఒకడు వచ్చాడు. ఉదయం వచ్చినోడికి అదే కూలి ఇచ్చాడు, మధ్యాహ్నం వచ్చినోడికి అదే ఇచ్చాడు, సాయంత్రం వచ్చాడు. ఇంకా 10 నిమిషాలకి ఇంటికి పోతామనగా పనికి వచ్చినోడికి 10 నిమిషాలు పని చేసిన కూడా ఉదయం వచ్చిన అంతే కూలే ఇచ్చాడు. ఏం చెప్పండి దాని అర్థం? అది. కాబట్టి ఏదో భ్రమపడకండి, ఆడ పెద్ద చర్చ్ అంట, ఆడ 1000 మంది వస్తారంట. అది తిరణాల కాదు, జాతర కాదు. ఆ జాతరలోనే జనం ఆగమైపోయేది. అది నీ ముఖం తెలుసా ఆయనకు? 1,00,000 మంది మా చర్చ్ అంటారు. 1,00,000 మందిలో అసలు నువ్వెవడు ఆయనకు తెలుసా? వ్యక్తిగతంగా తెలుసా? నీ వ్యక్తిగత జీవితం గురించి ఆయన కేర్ తీసుకుంటాడా? నీ కుటుంబం గురించి బాధ్యత తీసుకుంటాడా? అసలు నీ స్థితిగతులు తెలుసుకుంటాడా? నీ గురించి ప్రార్థన చేస్తాడా? అసలు లెక్కే చేయడు. జనాలు ఎందుకో అన్ని జనులాగా ఆలోచించకండి. 10 మంది ఉన్నా, 5గురు ఉన్నా, సంఘం సంఘమే, క్రీస్తు సంఘం అది అంతే. ఆ 5గురులో నువ్వు ఒక వ్యక్తివి. నీ ద్వారా దేవుడు ఇంకా 500 మందిని రక్షించవచ్చు, నువ్వు నమ్మకంగా జీవించు. అంతేగాని ఇక్కడ కొద్ది మంది ఉండని ఇంకొక, అవన్నీ కూడా అంత్య దినాల్లో జరుగుతాయి. ప్రజలు అలాగూ కల్పనా కథల వైపు తిరుగు కాలం. ఎటువైపు తిరుగుతారు? వాక్యం వైపు తిరుగుతారా? కథల వైపు తిరుగుతారు? కాబట్టి మోసపోకుండా జాగ్రత్త పడి ఎడతెగకున్నారు. రెండవది సహవాసంలో ఎడతెగకున్నారు. సహవాసంలో ఎడతెగక ఉండకపోతే ఏం నష్టం జరుగుతుంది? వాక్యములో, సత్యబోధలో, అపుస్తల బోధలో దేవుడు తన సేవకుల ద్వారా ఇచ్చిన ఉపదేశ క్రమములో ఉండరు. రెండవది అపోస్తలుల సహవాసం అంటే సంఘ సహవాసంలో ఉండదు. వీళ్ళు ఏమవుతారు? ఇలాంటి విశ్వాసులు ఏమవుతారంటే, ఆదిమ సంఘం అయితే ఎడతెగకున్నారట. ఉన్నారా లేరా? అపోస్తల బోధ యందు, సహవాసం యందు, రొట్టె విరిచినందు, ప్రార్థన చేయడం యందు ఎడతెగక. ఎడతెగక అర్థమైంది? నెలకొకసారా? ఫస్ట్ వారం రావడమా? 3 వారాలకు ఒకసారి రావడమా? అసలు ఇక్కడ జరిగింది ఏంటో తెలుసా? ప్రతి దినం, ప్రతి వారం కూడా కాదు. కింద వచనాలు చదివితే 46వ వచనం మీరు చదవండి.
వారు ఏక మనస్కులై. 46 వచ్చిన అపొస్తలుల కార్యము 2:46. వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు. ప్రజల వలన దయ పొందారు. దానికి ముందు వారు ఏక మనస్కులై ఉన్నారు. ప్రతి దినము ఇంటింట రొట్టె విరుస్తున్నారు, దేవాలయంలో తప్పక కూడుకొనుచున్నారు. మన జీవితానికి నిజంగా అసలు చాలా కోల్పోతున్నాం అండి, చాలా నష్టపోతున్నాం. బాధ ఒక్కటే, సేవకుని వైపు చూడకండి, సేవకుని బలహీనతలు ఎత్తకండి. బుద్ధి జ్ఞానం ఉంటే సంఘాన్ని, మందిరాన్ని, సేవకుని విడిచిపెట్టకుండా బ్రతకాలి. ఒక విశ్వాసి సంఘ సహవాసానికి, మందిరానికి దూరం కావద్దు. ఆదిమ సంఘం ప్రతి దినం దేవాలయంలో కూడుకున్నారు. చిన్నదో పెద్దదో ఏదో దేవుడు ఇచ్చింది ఉంది కదా. ఈ సంఘం ఏం చేస్తున్నారు, మనం ఏం చేస్తున్నాం? ఈ సహవాసం లేకపోతే ఇంకొక సహవాసం ఉంటుంది నీకు, ఇక వేరే ఆప్షన్ లేదు. సంఘముతో, దేవునితో ఒక విశ్వాసికి సహవాసం లేదు అంటే ఇంకొక సహవాసం ఉంది అంతే. ఇక అది ఏ సహవాసం అనేది చెప్తాను ఇంకా తర్వాత. ఈ సహవాసాన్ని నువ్వు కోల్పోతున్నావు అంటే ఇంకా ఎవరితో నీ సహవాసం? మొదటిగా దేవునితో సహవాసం ఉండాలి. ఎడతెగక వారు సంఘముగా కూడుకుంటున్నారు. అదే రివైవల్, అదే ఉజ్జీవానికి కారణమైంది, అదే అద్భుతాలు జరిగించింది, అదే వారి జీవితాలు మార్చింది, అదే వారి కుటుంబాలు రక్షించింది, అదే యేసు కొరకు వారు సాక్షులుగా నిలబడడానికి కారణమైంది. సాతానికి తెలుసు కలిసిపోతే బలిసిపోతారని. చీల తీస్తే కూలగొట్టొచ్చాను, చీలిపోతే కూలిపోతారు. అవునా? కుటుంబమే కూలిపోద్దండి. ఇంట్లో నలుగురికి ఒకరికొకరు మనసులు కలవు, ఆ కుటుంబం ఉంటుందా? సంఘంలో ఉన్న 10 మందికి ఒకరికొకరు పడట్లేదు, ఆ సంఘం ఉంటుందా? చెప్పు. నీ సంఘమే నీ కుటుంబం, నీ కుటుంబమే నీ సంఘం. సంఘం అంటే ఏమనుకుంటున్నావు? నువ్వే సంఘం అంటే నీవే. నువ్వు లేకపోతే సంఘం లేదు, నువ్వే సంఘం. ఇంకెవరినో ఎవరివైపో చూస్తున్నావు, ఎటో ఆలోచిస్తున్నావు. సంఘం అంటే ఏదో అని చూస్తున్నావు. నీవే క్రీస్తు శరీరం. ముక్కలు చేసేది నువ్వే, శరీరానికి క్షేమాభివృద్ధి పొందించేది నీవే. నీ ప్రవర్తన, సహవాసం అనేది మొత్తుకున్నా, తల బాదుకున్నా, బలలు ఇరగొట్టినా ఇంకా రారు మీరు. ఆల్నైట్ అని చెప్పిన బుద్ధి లేకుండా ఒక్కలని వచ్చారు, వచ్చి కూర్చున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడున్నా పడి పరిగెత్తుకొని వచ్చి ఈరోజు ఆల్నైట్ కదా, వచ్చి ప్రేయర్లో ఉందాం, ఒక్కలైనా వస్తారేమో. అవసరం లేదు. మీరు వస్తే నాకేమైనా ₹1,00,000 వస్తాయనా? ఎందుకు ఆలోచిస్తున్నాం? ఆర్థిక విషయాలు కాదండి అక్కడ. ఫస్ట్ సంఘం దూరం కావద్దు, సహవాసం ఉండాలంతే. సాతాను ఎవడు దొరికితే వాడిని ఎత్తుకొని పోవడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు ఎన్నోసార్లు పిలిచాడు తెలుసా? యెరూషలేము గురించి చెప్పబడిన మాటలు కూడా మనకు కూడా వర్తిస్తాయి. కొత్త నిబంధనలో యెరూషలేమా యెరూషలేమా, ఎన్నో మార్లు కోడి తన పిల్లలను తన రెక్కల కింద చేర్చుకున్నట్లు నేను మిమ్మల్ని చేర్చుకోవాలని మిమ్మల్ని పిలిచింది, కానీ మీరు వెళ్ళకపోతిరి, మాట వినకపోతిరి. అయ్యో, ఒక పక్షి వస్తుంది, ఒక గ్రద్ద వస్తుంది, కోడి పిల్లలు ఎత్తుకుపోయి ఒక పక్షి వస్తుంది అంటే తల్లి కూడా అరుస్తుంది, వెంటనే పిల్లలు ఎక్కడ ఉన్న పరిగెత్తుకొని వచ్చి రెక్కల. కానీ ఈ పిల్లలు దేవుని దగ్గరికి వస్తున్నారా? భూమి మీద ఒక ఆత్మీయ తల్లిదండ్రిగా దేవుడు దేవుని సేవకుల్ని, సంఘానికి ఒక కాపరిని ఇచ్చాడు. వస్తున్నారా? మాట వింటున్నారా? మా ఇష్టం సార్, మేము వస్తే నెలకు ఒకసారి వస్తాం, లేకపోతే 3 నెలలకు ఒకసారి వస్తాం, ఇష్టం ఉంటే వస్తాం, లేకపోతే రా. నువ్వు సంఘమా? ఇంతకుముందు చెప్పిన కథ అయితే బల్లాల కుర్చీలోనే మనం ఉన్నాం. ఎందుకు దండగా? మీకు రోషం రావాలని చెప్తున్నాం. ఆమె మీరు రోషం తెచ్చుకొని దేవుని తట్టు తిరిగి మీరు బాగుండాలని చెప్తున్నాం. మీ హృదయములు నొచ్చుకొని మీరు దేవుని ప్రేమలో నిలిచిండి ఫలించాలనే చెప్తున్నాం. మీరు ఉంటేనే కదా దేవుని దగ్గర నాకు ప్రతిఫలం. ఈ భూమి మీద కాదు నేను చెప్పేది, పరలోకంలో రేపు దేవుని ఎదుట నేను సిగ్గుపడకుండా ఉండాలంటే నన్ను నేను కాపాడుకోవాలి, మమ్మల్ని కాపాడుకోవాలి, కుటుంబాన్ని కాపాడుకోవాలి, సంఘం విషయంలో బాధ్యత తీసుకోవాలి. చెప్పండి, ఎడతెగక ఆదిమ సంఘం సహవాసంలో ఉన్నారా లేదా? మరి మనం ఉన్నామా? సహవాసానికి ఎందుకు దూరం అవుతున్నాం? దేవుడు తన సహవాసాన్ని పిలిచాడా లేదా? పిలిచాడా? ఎక్కడ పిలిచాడు చెప్పండి?
1 కొరింథీ 1:9 చదవండి. త్వరగా 2-3 రిఫరెన్స్ చదవండి. పోయిన వారు చెప్పా, బైబిల్ లేకుండా చర్చికి రావద్దని. మీ బైబిల్ ఏది? అందరి దగ్గర బైబిల్ ఉందా? లేవా? లేని వాళ్ళు ఒకసారి, మీకు అసలు నాకు బైబిలే లేదన్న వాళ్ళు చేయొద్దండి. అసలు లేదు కమ్మ, బైబిల్ తెప్పిస్తా, డబ్బులు కొంచెం నిమ్మలంగా ఇచ్చిన పర్వాలేదు. బైబిల్ ఖచ్చితంగా బైబిల్ తీసుకోండి. మాకు చదువు రాదు కానీ బైబిల్ లేకుండా రావద్దు. మీరు ఈరోజే బైబిల్ పట్టుకొని ఎదురుగా సమాజంలో నువ్వు దేవుని కొరకు రాకపోతే ఏసే దేవుడని ఒప్పుకునే పరిస్థితి రేపు రోజున వస్తుంది, పరిస్థితులు వస్తున్నాయి. నువ్వు దేవుని నమ్ముకున్నావా? రేషన్ కట్టు అంటాడు. నీ గవర్నమెంట్ నుంచి వచ్చేది కట్టు. దేవుని నమ్ముకున్నావా? కట్టు. నువ్వు ఎన్నైనా కట్ చేసుకోపోవాలి. నాకు దేవుడు ఉంటే చాలు అనే ఆ స్థాయిలో నీ విశ్వాసం ఉండాలి. బైబిల్ కొనుక్కోండి. చదువు నన్ను 9వ వచనం చదవండి ఒకరు. 1 కొరింథీ 1వ అధ్యాయం 9వ వచనం. ఇంకొకరు 7వ అధ్యాయం 24వ వచనం చదవండి. ఫస్ట్ 1:9 చదవండి. సహవాసమునకు హల్లెలూయా. చెప్పండి, ఎవరు పిలిచారు మిమ్మల్ని? నేను పిలిచానా? దేవుడు పిలిచాడు. ఎక్కడికి పిలిచాడు? తన కుమారుడైన క్రీస్తు యేసుక్రీస్తు సహవాసానికి పిలిచాడు. యేసుక్రీస్తుతో సహవాసమునకు దేవుడు పిలిచాడు. అందుకే వచ్చాం. ఆ సహవాసాన్ని మీరు పోగొట్టుకోకండి. దేవునితో సంబంధాన్ని పోగొట్టుకోకండి. ఒక మాట అడుగుతాను, ప్రతిరోజు ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు ఎక్కడ? దేవునితో సహవాసం చేసేవాళ్ళు. దేవునితో సహవాసం చేయట్లేదంటే ఆత్మీయ ప్రమాదంలో ఉన్నారు. శారీరకంగా బాగానే ఉన్నారేమో, కానీ మీ ఆత్మ ప్రమాదంలో పడిపోతుందని అర్థం. ప్రార్థన మనం చేయండి. 5 నిమిషాలన్నా కనీసం 10 నిమిషాలు దేవునితో సహవాసంలో ఉండండి. రేపు యుగాలు ఉండబోయేది దేవునితో, యేసుతో మనం ఉండేది. అది ఇక్కడే సహవాసాన్ని కలుగుతుంది. ప్రార్థన చేయని వాళ్ళు దయచేసి ప్రార్థన చేయండి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడట, ఆయనతో సమయం గడుపుట, సహవాసం చేయుట. అర్థమైందా? ప్రార్థన అనేది దేవునితో మనల్ని ఐక్యపరిచే ఒక పరికరం లాంటిది, అనుసంధానం చేసేది. ప్రార్థన ద్వారానే మనం దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో మాట్లాడతాం. ఆ కమ్యూనికేషన్ ఉండాలి. యేసుక్రీస్తు సహవాసానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఇక 7:24 చదవండి. సహోదరులారా, బాధపడొద్దు. ఇప్పుడు మనకి ఏమీ లేదని ఎప్పుడు బాధపడకూడదు. అందరూ ఒక స్థితిలో పిలువబడలేదు. ఒకరు ధనవంతులుగా పిలువబడ్డారు, ఒకరు బీదవారిగా పిలువబడ్డారు. ఏ స్థితిలో పిలువబడ్డా ఆ స్థితిలో మైండ్పరచాలి దేవుణ్ణి. దేవునితో సహవాసం అనేది కాపాడుకోవాలి అంతే. వాళ్ళకి అది ఉంది, వీళ్ళకి ఇది ఉంది, నాకేమీ లేదని సహవాసం పోగొట్టుకుంటావు ఏంటి? పౌలు అనుభవాలు చెప్తున్నాడు. నేను దీనస్థితిని ఎరుగుదును, సంపన్న స్థితిని. ఒకప్పుడు ఆయన కోటీశ్వరుడు, ధనవంతుడు. పౌలు సౌలుగా ఉన్నప్పుడు క్రీస్తు నమ్ముకున్న తర్వాత అన్ని పోగొట్టుకున్నాడు కదా. ఒక్కోసారి ఆయనకి తినడానికి కూడా ఆహారం లేదు. ఆయన దేవునితో సహవాసం పోగొట్టుకున్నాడు. ఏ స్థితిలో నువ్వు పిలువబడ్డావో ఆ స్థితిలో దేవునితో సహవాసం కలిగి ఉండు. ఎందుకు సహవాసాన్ని పోగొట్టుకుంటున్నారు? సంఘ సహవాసం దూరం అవుతున్నారు, దేవుని సహవాసం దూరం అవుతున్నారు, అసలు దేవుని విడిచిపెడుతున్నారు, ప్రార్థన మానేస్తున్నారు. ఇది సైతాను పని కాదా? మీ జీవితంలో సాతాను బలమైన ప్రణాళికతో దాడి చేస్తున్నాడు. మీకు అర్థం కావట్లేదు. మీ జీవితాలని పూర్తిగా దేవుని దూరం చేసి నిత్య నాశనంలోనికి నడిపించడానికి తెలియకుండా మనం డైవర్ట్ చేస్తున్నాడు. ఏదో చిన్న చిన్న వాటి మీద దేవుడు నాకేం చేశాడు, దేవుడు ఏం చేశాడు. ఏ స్థితిలో నువ్వు పిలువబడ్డావో, నువ్వు దేవుని నమ్ముకున్నప్పుడు, బాప్తిసం తీసుకున్నప్పుడు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో దేవునితో సహవాసం కలిగి ఉండు. మధ్యలో అన్ని వచ్చిపోతాయి అంతే. వస్తాయి పోతాయి, డబ్బులు వస్తాయి పోతాయి, ఉంటాయా? రోగాలు వస్తాయి పోతాయి, కష్టాలు వస్తాయి పోతాయి. వచ్చిపోయే వాటి గురించి దేవుని సహవాసాన్ని పోగొట్టుకుంటావా? ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో పిలువబడ్డావో ఆ స్థితిలో దేవునితో ఏం చేయాలంట? ఏం కలిగి ఉండాలంట? ఈ సహవాసమే పోయిన తర్వాత మన బ్రతుకులేదండగా. కాబట్టి ఆదిమ సంఘం ఎడతెగకున్నారు ఈ సహవాసం. ఆమె సంఘ సహవాసంలో, దైవ సేవకుల కుటుంబ సహవాసంలో ఏమనుకుంటున్నారు అర్థం అవుతలేదు కొన్నిసార్లు. ప్రతిరోజు మందిరానికి రావాలి, ప్రతిరోజు సేవకులతో మాట్లాడాలి, ప్రతిరోజు మందిరంలో ప్రార్థన చేయాలి. ఒక్కరు వచ్చినా ఇద్దరు వచ్చినా అది కంటిన్యూ చేయాలి. ప్రతిరోజు ఇంట్లో ఉన్న తల్లి, తండ్రి, పిల్లలు, భార్య, భర్త, ఇంట్లో ఉన్న నలుగురు ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేయాలి, సహవాసం ఉండాలి.
ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడుంటే వారి మధ్య నేను అన్నాడా లేదా ప్రభు? మరి మీరు సహవాసం జరుగుతుందా కుటుంబంలో? రోజు నోరెళ్ళు పెడుతున్నారు, జరుగుతుందా? మా ఇంట్లో కూర్చోరని చెప్తాం. పోనీ నువ్వు ఒక్కదాన్ని కూర్చున్నా ఏసై వచ్చి కూర్చుంటాడుగా, సహవాసం ఉంటుందిగా దేవునితో. అదైనా జరుగుతుందా? సహవాసమే నీ జీవితం లేదంటే ఇంకొక సహవాసం ఉంది నీకు, చెప్తా నేను. అది ఆ సహవాసం చాలా ప్రమాదం, లోకంతో సహవాసం అది. ఒకసారి రిఫరెంట్ చెప్తాను. 106వ కీర్తన ఒకసారి 35 వచనం చదవండి. 106వ కీర్తన 35, 36 వచనాలు చదువుతాం. 106వ కీర్తన చదవండి, తీసుకుని చదవండి. చూడండి ఎంత. ఇప్పుడు ఈ పని చేసింది ఎవరు? ఏ సంఘం? ఆదిమ సంఘం కాదు, కానీ పాత నిబంధన సంఘం, ఇశ్రాయేలు ప్రజల గురించి ఇక్కడ కీర్తనకారులు చెప్తున్నారు. వారు కూడా దేవుని నామములో విశ్వాసం ఉంచి అబ్రహాం సంతానమై, వాగ్దానం సంతానమై ఉండి ఐగుప్తు నుంచి బయటికి వచ్చి ఎర్ర సముద్రం ద్వారా బయటికి వచ్చి, అంటే బాప్తిసం కూడా పొందారు వాళ్ళు. ఎర్ర సముద్రం ద్వారా, మోషేలోను ఎర్ర సముద్రంలో వారు బాప్తిసం పొందినట్టే. వారు ఎటువైపు వెళ్తున్నారు? వాగ్దాన దేశం, కనాను దేశం వెళ్తున్నారు. ఇప్పుడు మనం పరలోకం, పరమ కణానికి వెళ్తున్నట్టే వారు కూడా పాలుతేళ్లు ప్రవహించే కనాను దేశానికి వెళ్తున్నారు. అయితే మధ్యలో వారి సహవాసం ఏమైపోయింది? పరిశుద్ధులతో ఉందా? సేవకులతో ఉందా? లేదు. నీతిమంతులతో ఉందా? లేదు. సంఘములో భక్తి పరులైన వారితో ఉందా సహవాసం? లేదు. పనికి మాలిన వారితో సహవాసం ఏర్పడిందంట. వారు అన్య జనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకున్నారు. అంతకు ముందు ఉన్నాయా? మంచి వాళ్ళే, కానీ తర్వాత నేర్చుకున్నారు. ఎలా నేర్చుకున్నారు? నేర్చుకోవడానికి ఛాన్స్ ఎలా దొరికింది చెప్పు? సహవాసమే. 6 నెలలు వారితో ఉంటే వాడు వాడు అవుతాడట. నిజమే సామెత? మరి వాక్యం చెప్పేది సత్యం కదా? సామెతలేనా? కరెక్టా కదా? అది సామెతలు 13:20 ఏముంది చూడండి. సామెతలు 13:20 ఏముంది చూడండి ఒకసారి. జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానం గలవాడు అవుతాడు, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోతాడు. నీ సహవాసం ఎవరితోనో నీవు చెప్పకపోయినా తెలిసిపోతుంది. నీకే తెలుస్తుంది ఫస్ట్, ఇంకెవరికో కాదు. నాకే తెలుస్తుంది, నీకే తెలుస్తుంది. మనకి తెలుస్తుందో తెలియదా? కొన్నిసార్లు తెలియని భ్రమలను కూడా వెళ్ళిపోతాం అనుకోండి, అది చాలా ప్రమాదం. దేవుడు కనానికి వెళ్ళమని చెప్తున్నాడు. వాళ్ళు వెళ్తుంటే మధ్యలో మోయాబీలు, అమ్మోనీలు, అన్య జాతుల ప్రజలు, ఆయా రకాల మనస్తత్వం కలిగిన మనుషులు పరిచయం అవుతారు. పరిచయం అయినంత మాత్రం సహవాసం ఏర్పడాలా? సహవాసం మితి మీరితే సాంగత్యం ఏర్పడుతుంది. అక్కడ చనువు కూడా మంచిది కాదు. అతి చనువు అది అందం లాంటిదంట. అది చనువు అందం లాంటిది. అది అవసరం ఉన్నోళ్ళే అలా చనువు అయిపోతారు. చాలా ప్రమాదం. దేవుని పిల్లలు వ్యభిచరించిరి, విగ్రహారాధన చేసిరి, తినిరి, తాగిరి, దేవుని అవమానపరచిరి, భక్తిని విడిచిరి, విశ్వాసమును పోగొట్టుకొనిరి, సాక్ష్యాన్ని పోగొట్టుకొనిరి. ఆ దినమున చచ్చిపోయారు చాలా మంది. అన్యులతో సహవాసం చేయడం వల్ల వారి క్రియలు నేర్చుకున్నారు. అదే సహవాసమే. లేకపోతే ఇప్పుడు దేవుని నమ్ముకున్నాడు చెప్పండి, సంఘ సహవాసం ఉండాలా? సేవకులతో, దేవుని కుటుంబంతో, పరిశుద్ధులతో, భక్తిపరులతో, నీతిమంతులతో సహవాసం ఉండాలా? పనికి మాలిన వారితో, తాగుబోతులతో, తిరుగుబోతులతో, వ్యభిచారులతో సహవాసం ఉండాలా? మాట్లాడొద్దంటలే, పని చేయొద్దంటలే, ప్రయాణం చేయొద్దంటలే. దేవుడు అక్కడ సహవాసం కలిసి 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 ఏం చేస్తున్నారు? కలిసి ప్రమాదం. అది నీకు సాతాను నీకు పెట్టే ఉరి. అక్కడ అదే ఉంది. నేర్చుకున్నారు, వారి విగ్రహంలో పూజ చేశారు. అవి వారికి ఉరి ఆయను. దేవుడే చెప్తున్నారు, ఉరి ఆయను. ఎప్పుడైతే స్టార్టింగ్ లో కావాలి. ఏ పాపమైనా, ఏ తప్పు అయినా చాలా టేస్ట్గా, ఎంజాయ్గా, ఆనందంగా ఉంటుంది ఆరంభం. దాని ఎండింగ్, ముగింపు నిద్రపట్టదు, చావాలిగా. ఎందుకు చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు? ఎందుకు సమాధానం లేదు? ఎప్పుడో చేసిన పాపాలకు దాని పెనాల్టీ, లేకపోతే దాని యొక్క ఫలం అనేది అనమాట. దాన్ని క్రియాఫలం అంటారు. చెప్పండి ఏంటిది? క్రియాఫలం. అది ఎక్కడికి పోదండి. ఈరోజు విత్తనం వేసి వచ్చారు,
4 నెలలకు ఆ పంట మనమే కోయాలి. ఎవరు వేశారో వాళ్ళే, పత్తి గింజలు వేసిన వాళ్ళు పత్తి తీయాలి. అంటే ఆ పంట మనమే దాన్ని అనుభవించాలని దాని అర్థం. కాబట్టి నీతి, పరిశుద్ధత, భక్తి గల వారితో సహవాసం చేయండి. అందుకనే మన సహవాసం ఎవరితో? దయచేసి సంఘములో రక్షించబడిన నాటి నుండి సంఘముతోనే సహవాసం ఉండాలి. ఏ పరిస్థితి వచ్చినా పరిగెత్తుకుని రావాలి. అంతే. అవసరమైతే దినాలు మందిరంలో గడపాలి, తప్పులేదు. రోజుల తరబడి గడపాలి, దేవుని సన్నిధికి రావాలి, భక్తిపరులైన విశ్వాసం దగ్గరికి వెళ్ళాలి. అవసరమైతే దేవుల్లో ప్రార్థనలో భక్తిగా జీవించే విశ్వాసం దగ్గరికి వెళ్ళి వారితో కొంచెం సమయం గడపాలి. దేవుని బిడ్డల్లో నీతిగా బ్రతికే వాళ్ళు పరిశుద్ధంగా ప్రార్థనతో విశ్వాసంతో దేవుని వెంబడించినటువంటి వారితో కలిసి సహవాసం చేయాలి తప్ప బయటికి వెళ్తే ప్రమాదం. లోకానికి ప్రమాదం లేదు. లోకానికి అంత్యదినం ఒకటి ఉంది, అది ముగింపు డే. కానీ దేవుని బిడ్డలకు ఆత్మీయంగా చాలా నష్టం, చాలా ప్రమాదం, చాలా విషయాలు ఇక్కడ ఉంది. ఒక్కొక్క రిఫరెన్స్ టకటక చదవండి త్వరగా. సామెతలు 23:20, ఇంకొకరు 24:1 చదవండి. సామెతలు ఇంకొకరు 28:7 ఒకరు చదవండి. 23:20 ఒకరు, 24:1 ఒకరు, 28:7 ఒకరు చదవండి. 23:20 ఎవరు చదువుతున్నారు? స్పష్టంగా వినాలి. ద్రాక్షరసము తాగే వారితోనైనను మాంసం హెచ్చుగా తినవారితోనైనను సహవాసం చేయద్దు. తాగుబోతుల గురించి లిస్ట్ ఉంది, జాగ్రత్త. తాగేటోళ్ళతోనే, బాగా తినేటోళ్ళతోనే సహవాసం ఎక్కువ అయితే అయ్యే అలవాట్లు వస్తాయి. సరే, నేను ఎక్కువ వివరించట్లేదు. 28:7 ఒకటి చదవండి. 24:1, 28:7. దుర్జనుల సహవాసం చేయొద్దట. తుంటరుల సహవాసం కూడా. సరిగ్గా జ్ఞానం లేని వాళ్ళు కుటుంబాలని కూల్చేటోళ్ళు ఉంటారు. కొంతమంది స్త్రీలలో కూడా ఉంటారు. చెప్పుడు మాటలు, అక్కడి మాటలు ఇక్కడ, ఇక్కడి మాటలు అక్కడ, ఇవన్నీ వాళ్ళ లక్షణాలు. ఒక వ్యక్తి క్యారెక్టర్, వారి యొక్క బిహేవియర్ తెలిసిన తర్వాత, వాళ్ళ యొక్క ఆటిట్యూడ్ ఏంటో తెలిసిన తర్వాత, వాళ్ళ వ్యక్తిత్వం తెలిసిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. దయచేసి చెప్తున్నాను, సంఘమా, కొత్త నిబంధన సంఘము, మనం దేవుని పిల్లలం. ఆదిమ సంఘం అయితే ఎడతెగక దేవుని సహవాసంలో ఉన్నారు. నిజంగా ఒక మాట చెప్పాలంటే వారు ఎక్కువగా ప్రార్థనలో, సహవాసంలో, దేవునితో సహవాసంలో గడిపారు. అందుకనే ఆనాడు సంఘము విస్తరించింది. ఈరోజు మన కుటుంబంలో ఒకరు మారట్లేదంటే మనమే కారణం. అది మన మీద వేసుకోవాలి, దేవుని మీద వేయద్దు. ప్రతి సమస్యకు దేవుణ్ణి మనం బాధ్యతలు చేయొద్దు, కానీ మనం ఆ బాధ్యత తీసుకోవాలి. ఎందుకో తెలుసా? ఒక విశ్వాసిగా మనం చేయకపోవడమే మనలో ఉన్న లోపం. మనందరం మనం చేయాల్సింది చేయకూడని చేయడం ద్వారానే దేవునికి అవమానం వస్తుంది. మనము మన సాక్ష్యాన్ని పోగొట్టుకోవాల్సిన పరిస్థితి. తాగుబోతులతోనూ, తిండిబోతులతోనూ, మాంసంగా తినేవారితోనూ, దుర్జనులతోనూ, తుంటరులతోనూ, మూర్ఖులతోనూ ఈ సహవాసాలు అన్నీ ఏం చేస్తాయి? ఆ వ్యక్తి జీవితాన్ని నాశనం చేస్తాయి. కాబట్టి అన్యుల సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకున్న తర్వాత అవి వారికి ఉరిగా మారాయి. ఆనాటి సంఘము 20 లక్షల మంది ఈజిప్ట్ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు ఎందుకు కనాను చేరలేదంటే వారు చేసిన సహవాస దోషం. సహవాసం వల్ల దోషం ఉంటుందా సార్? ఉంటుంది. సహవాస దోషం అనేది నీ మీద నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. జాగ్రత్త. అడుగులు ఎట్టుబడుతున్నాయి. ఎవరితో కూర్చుంటున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరితో నీ సహవాసం? పరిశుద్ధులతోనా, ప్రార్థన పరులతోనా, భక్తి పరులతోనా, సంఘముతోనా, నిజంగా దేవునితోనా, లేక వీటన్నిటికీ బయట వేరే సహవాసం? మారు మనసు లేనులతోని, అవిశ్వాసులతోని, తాగుబోతులతోని, వ్యభిచారులతోని ఈ సహవాసం ఎటుదారి తీస్తుంది? ఇక్కడికి రావడానికి టైం ఉండదు, మందిరాలకు రావడానికి నీకు టైం ఉండదు, విజ్ఞాపనకి రావు, ఉపవాస కూడికకి రావు, ఆల్నైట్కి రావు, స్త్రీల కూడికకి రావు, ఆదివారం ఆరాధనకి రావు. 1 గంట సేపు దైవ సేవకుల దగ్గర పోయి కూర్చుంటా. వాళ్ళు చెప్పేది ఇంకా, నేను చెప్పేది కాదు.
చెప్పుకోవచ్చు, మన బాధలు కూడా సేవకులు చెప్పుకోవచ్చు. కానీ సేవకులు ఏం చెప్తారు? కొన్ని ఆత్మీయ విషయాలు చెప్పినా విందాం. వినరే? అస్సలు విందాం. ట్రై చేస్తాను నేను చాలాసార్లు. ఒక్క వాక్యం అన్న చెప్పాలి, దేవుని గురించి చెప్పాలి, కొన్ని మాటలు బలపరచాలంటే నో, ఛాన్స్ ఇవ్వరు, అసలు రారు కదా. మరి ఎవరితో సహవాసం? ఆదిమ సంఘం అయితే పరిశుద్ధుల సహవాసులు ఉన్నారు. మీ సహవాసంతో మాకు అవసరం లేదు సార్, మాకు లోకంలో చాలా సహవాసాలు ఉన్నాయనుకుంటే అది ఏ సహవాసమో నిన్ను ఎటువైపు నడిపిస్తుందో జాగ్రత్త. యెషయా గ్రంథం ఒక మాట చదవండి. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం చదవండి. చదివేది నీకు అర్థమవుతుందా తల్లి? స్లో చదువు, మళ్ళీ చదువు ఫస్ట్ నుంచి. ఎవరిని విసర్జించాడు దేవుడు? ఎందుకు విసర్జించాడు? ఏం చేశారని విసర్జించాడు? చదివేటప్పుడు అర్థం కావాలి, ఓకేనా? ఈ జనము యాకోబు వంశం. అవి ఈ జనం. యాకోబు వంశం అంటే ఇశ్రాయేలే కదా, పాత నిబంధన సంఘమే కదా. ఆ ఇశ్రాయేలు దేవుని నమ్ముకున్న బిడ్డలంట తూర్పున ఉండిన జనుల సంప్రదాయాలు నేర్చుకున్నారంట. ఏ సంప్రదాయాలు నేర్చుకున్నారు? దేవుని నమ్ముకున్నాక బుద్ధి సిగ్గు లేని దేవుని బిడ్డలు ఏ సంప్రదాయాలు నేర్చుకున్నారు? చెప్పండి, ఏ సంప్రదాయాలు నేర్చుకున్నారు? తూర్పున నుండిన జనుల సాంప్రదాయాలు. ఎవరు ఈ జనులు? తూర్పునున్న జనులు. చూద్దాం. వారు ఫిలిస్తీయుల వలె మంత్ర ప్రయోగము చేయుదురు. అవి నేర్చుకున్నారంట. బుద్ధి ఉండాలిగా. వ్యభిచారం నేర్చుకున్నారు, విగ్రహాలు నేర్చుకున్నారు, తాగడం నేర్చుకున్నారు, మాంసం తినడం నేర్చుకున్నారు, పనికి మాలైన నేర్చుకున్నారు, మంత్రాలు కూడా నేర్చుకున్నారు. దేవుడు వాళ్ళని ఊస్తున్నాడు. చదవండి. దేవుడు వారిని అన్యులతో సహవాసం చేయుదురు గనుక విసర్జిస్తుంది. అన్యులతో సహవాసం చేస్తారు కాబట్టి. ఇప్పుడు చెప్పండి, దేవుని నమ్ముకున్న వాళ్ళ సహవాసం ఎవరితో ఉంది? ఏ సంప్రదాయాలు నేర్చుకుంటున్నారు? ఏ ఆచారాలు నేర్చుకుంటున్నారు? ఏ పద్ధతులు నేర్చుకుంటున్నారు? దేవుని నమ్ముకున్న వాడు నిజంగా దేవుని నమ్మిన విధానంలో ఉన్నాడా? బల్లాల కుర్చీలు ఉన్నాయి, మనం ఉన్నాం. ఎందుకు దండగా ఎన్ని వారాలు ఎన్ని సంవత్సరాలు బోధ చేసినా ఉపయోగం లేదనిపిస్తుంది. ఎందుకు ఇంత కఠినంగా దైవ సేవకులు బోధిస్తున్నారంటే దేవుని వాక్యం అట్లా ఉంది కాబట్టి అట్లనే బోధిస్తున్నారు. సాయంత్రం కూడుకుందంటే సాయంత్రం రావాలి. ఎన్ని పనులు పక్కన పెట్టి కూడా సంఘ సహవాసం రావాలి. సహవాసానికి విలువ ఇవ్వకపోతే నీకు విలువ ఎక్కడిది? సంఘానికి, సహవాసానికి, దేవుని సన్నిధికి నీకు విలువ ఇవ్వకపోతే దేవుడు నీకు విలువ ఇస్తాడు అనుకుంటున్నావా? పండ్లు కొనడానికి ఒకసారి బండి దగ్గరికి వెళ్తే ద్రాక్ష పండ్లు ఉన్నాయి, గెలకు ఉన్న పండ్లేమో ఒక రేటు, కింద ఉన్న ఒక రేటు ఉన్నాయి, రాలిపోయిన పళ్ళకు ఒక రేటు. అరటి పండ్లు కూడా అడిగితే డజన్ 70 రూపాయలు ఉన్నాయి, కింద ఉన్నాయి 30 రూపాయలు. ఏమైంది? అరటి పండ్లు కావా? కింద ఉన్నాయి అరటి పండ్లే కానీ సహవాసం లేవు. గెలకున్న వాటితో లేవయి, సపరేట్ అయిపోయి. స్వతంత్రులు కావాలి, ఇండిపెండెంట్ కావాలి, సోలోగా బ్రతకాలి. మా ఇష్టం. అసలు నీ ఇష్టం ఎక్కడిది? సర్వాధికారము దేవుంది. మనం మన సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారం. ఆయన రక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు. ఇంకా నా ఇష్టం అంటే నీ ఇష్టం ఎక్కడిది? ఆయన చెప్పినట్టు నువ్వు బ్రతకాలి, ఆయన చెప్పినట్టు నువ్వు వినాలి, ఆయన చెప్పినట్టు నువ్వు నడవాలి. ఈరోజు అర్థమవుతుందా విశ్వాసులకు? నేను నా సొత్తు కాదు, నేను ఆయన సొత్తు అని తెలుసుకున్న విశ్వాసి ఆయనకి హ్యాండ్ ఓవర్ అయిపోతుంది. విలువ పడిపోయిందా లేదా? గెల నుండి ఊడిపోయిన పళ్ళకి విలువ తగ్గిందా పెరిగిందా? సాయంకాలానికి ఆ అట్టి పళ్ళు నల్లగైపోతాయి. సహవాసం నుంచి దూరమైన ప్రతి ఒక్కరు బ్రతికింతే. సేవకులకు, సంఘానికి సహవాసం దూరంగా బ్రతుకుతున్నావు, లోకంతో సహవాసం చేస్తున్నావంటే నీ జీవితానికి విలువ నీవే పోగొట్టుకుంటున్నావు.
నీ విలువ ఎవరు తీయట్లేదు, నీ విలువను నీవే పోగొట్టుకుంటున్నావు. విలువ లేదు నీకు. దేవుని దృష్టిలో విలువ లేదు, దైవ సేవకుని దృష్టిలో విలువ లేకుండా అయిపోతుంది. దేవుని బిడ్డలారా, మరొకసారి చేతులు జోడించి చెప్తున్నాను, నీ కుటుంబం ఎంత ప్రాముఖ్యమో, కుటుంబం అంటే సంఘమే. సంఘములో నీవు దేవుని బిడ్డగా, ఘనమైన వ్యక్తిగా, దేవుని ఘనపరిచే వ్యక్తిగా, దేవుడు వాడుకునే ఘనమైన పాత్రగా నువ్వు బ్రతకాలి. నా దేవుని చేత నేను ఆశీర్వదించబడాలి, ఆయన చేత నేను వాడబడాలి. మన పరిస్థితులను బట్టి దేవుని అంచనా వేయకండి. మళ్ళీ చెప్తున్నాను, ఫిలిప్పీ 4వ అధ్యాయం చెప్పాను ఇంతకుముందు, వాటిని బట్టి మనం అంచనా వేయద్దు. ఏదైనా ఆయన మీద వేద్దాం. ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకంగా మనం విన్నపాలు ఆయనకి తెలియజేద్దాం. అప్పుడు ఏమవుతుంది? సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం క్రీస్తు యేసునందు మన హృదయముకు తలంపుల ఆలోచనలు కావాలిగా దేవుడు ఉంచుతాడు. నువ్వు ఏడిస్తే ఆయన ఊరుకుంటాడా? ఖచ్చితంగా నేను ఓదారుస్తాడు. ఎవ్వరు నీ దగ్గరికి మొదటిగా వచ్చి ఓదార్చకపోయినా ఆయన ఆత్మరూపిగా వచ్చి నేను ఓదారుస్తాడు. నిజంగా నువ్వు ఆయన మీద ఆధారపడే వ్యక్తి అయితే. పరిస్థితులను బట్టి కాదు, కృంగిపోవద్దు, పరిస్థితులను బట్టి బాధపడద్దు. దయచేసి సహవాసంలో ఉండడానికి ప్రయత్నం చేయడం కాదు, ఉండాలి. ఖచ్చితంగా ఉండాలి. నేను రాను, నా ఇష్టం అని అంటే నిన్నెవడు పట్టించుకోడు, దేవుడు కూడా పట్టించుకోడు, వదిలేస్తాడు అంతే. తప్పిపోయిన గొర్రెవు కాదు కదా, తప్పిపోయిన కుమారుడు. తప్పు తెలుసుకొని తిరిగి రావాల్సింది. సంఘమే నీకు ఆధారం, సంఘమే మూల స్తంభం, సత్యమునకు ఆధారము అది సంఘమే. సంఘంలో ఉండకుండా లోకంలో ఉండి ఓవరాక్షన్ చేస్తే, సంఘంలోకి రాకుండా, సంఘంలో ఉండి తెలుసుకోకుండా, సంఘంలో ఉండి సంఘంలో అన్ని విషయాల్లో పార్టిసిపేట్ కాకుండా, పాలు పొందకుండా, బాధ్యత తీసుకోకుండా, రెస్పాన్సిబిలిటీ లేకుండా, సంఘమునకు సంబంధం లేకుండా వెలుపటి ఉంటే సంఘం గురించి మాట్లాడతావు, సేవకుని గురించి మాట్లాడతావు. విసర్జించి ఉన్నానన్నాడు యెషయా 2:6. అవి నేర్చుకుంటున్నారు, ఆ సంప్రదాయాలు నేర్చుకుంటున్నారు, అన్నిలతో సహవాసం చేస్తున్నారు కనుక నేను విసర్జించానన్నాడు దేవుడు. ఆనాడు ఇజ్రాయేలుకు ఆనాడు చెప్పేశాడు దేవుడు. దేవుడు విసర్జించితే ఇంకెక్కడుంది మన బతుకు? అంతదాకా తెచ్చుకోకండి. మీరు నిజంగా సంఘం అయితే, ఆయన బిడ్డలైతే ప్రతి కూడికలో సహవాసం అందరికంటే ముందుండాలి. నా ఇష్టం అనిపోతే నీ ఇష్టానికి నీవే లెక్క చెప్పుకోవాలి. నిన్నెవడూ పట్టించుకోవచ్చు. నేను పాయింట్అవుట్ చేసి మాట్లాడట్లేదు, సంఘముగా చెప్తున్నాను. నాకు బాధ్యత ఉంది. సంఘంలో నేను ఒక వ్యక్తిని. ఎవరు రాకపోయినా నేను ఊడవాలి చర్చి, నేను పట్టేయాలి, నేను ప్రార్థన చేయాలి, నేను విజ్ఞాపన చేయాలి, నేను పరిచయం చేయాలి. మన ఫస్ట్ వారం ఎక్కడ పోయారు? ప్రతి నెల ఒక్కరైనా కనీసం వచ్చిన 10 మంది ఎవరు దేకపోయినా ఇంట్లో ఉన్న రైస్ అనే వండి ప్రేమ ఎందుకు చేయాలి? సహవాసం అనేది కనీసం అట్లన్నా కనపరుస్తాం. కనీసం ఈ సంఘానికి ఐక్యత తగలబడింది, సంఘానికి కొంచెం ఐక్యత ఉంది, ఒక ఐక్యతలో ఉన్నారు వీళ్ళని తెలుసుకోవడానికైనా కనీసము సహవాస భోజనం అన్నా. అసలు ఈ సంఘానికి ఐక్యత లేదు. ఎవరు మాట్లాడుకోరట, ఎవరికొకరు పడదంట, ఒకరికొకరు పడదంట. పడకపోతే ఊళ్ళో పాడేద్దాం అదంతా. కానీ సంఘంలో అయినా ప్రేమను సేవకుడు ఏడవాలా?